ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు, అవేర్నెస్ పెరిగింది. కాబట్టి ఇవాళ ఏది మంచి ఏది చెడు ఏ రకంగా చేస్తున్నారు, పరిపాలకులు ఏంటి, వారి పద్ధతి ఏంటి అనేది ఖచ్చితంగా గతంలో లేదని చెప్పేసి నా ఉద్దేశం. వాసుదేవన్ గారు, కర్నల్ రావు గారు, ఇక్కడ ఇందాక మాట్లాడుకున్న అంశాలన్నింటినీ కూడా ఇవాళ మన ఒక్కడమే కాదు పరిగణలో తీసుకుని బంగ్లాదేశ్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయాలటరల్ ట్రేడ్ కావచ్చు, చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా, అండ్ వాళ్ళకి అక్కడ జరుగుతున్న బంగ్లాదేశ్ కార్మిక లోకానికి జరుగుతున్న శ్రమదోపిడి, వాళ్ళకి అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు కాబట్టి వాళ్ళ దేశాలు సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చి పాపం చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ ఇప్పటికే అప్పరాల్స్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్ని కొట్టినోళ్ళు లేరు. బంగ్లాదేశ్ నెక్స్ట్ శ్రీలంక వస్తుంది. ఈ ట్రేడ్ మాట అటుంచితే మన వాళ్ళ సిపెక్కి ప్యారలల్గా మన ఐమెక్ ఈరోజు మనం ఇనిషియేట్ చేసాం. వాళ్ళది కబళించే ప్రయత్నం, మనది కలుపుకునే ప్రయత్నం. ఇది సహజంగానే చైనాకి కంటగింపుగా ఉండే వ్యవహారం. ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఉన్న అప్రమత్తత సరిపోతుందా, ఇంకా ఉండాలా? మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే బంగ్లాదేశ్ జాగ్రఫీ చూస్తే దాదాపు 99% కొంచెం మయన్మార్ పోర్షన్ వదిలేసి మొత్తం అంతా మనమే బోర్డర్. అటు దక్షిణానికి వెళ్ళినా కానీ మొత్తం బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో అంటే ఏంటంటే బేసికలీ వాళ్ళు మన దాంట్లో ఒక చిన్న పెద్ద ఎంక్లేవ్ అనుకున్నాం. లార్జ్ పాపులేషన్, రివరైన్ టెరైన్, మినరల్ రిసోర్సెస్ తక్కువ, తర్వాత టెక్నాలజీ తక్కువ, నాన్ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్లో వాళ్ళు కొంతవరకు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ద్వారా వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పాకిస్తాన్ కంటే చాలా బెటర్గా సక్సెస్ఫుల్ అయ్యారు. కొంచెం ఎకనామికల్లీ వాళ్ళు మోర్ స్టేబుల్గా ఉన్నారు కంపేర్ టు పాకిస్తాన్. అయితే ఇప్పుడు చైనాకి ఏమవుతుందంటే, మన చైనా, ఇండియా రెండు పెద్ద దేశాలు, ఇవన్నీ చిన్న దేశాలు కాబట్టి మనం పెద్దగా చూడాలని చూస్తాం. అయితే అది ఏమవుతుందంటే ఒక జెలసీ క్రియేట్ చేయాలని చూస్తారు. ఆ జెలసీ క్రియేట్ చేయడానికి ఎకనామిక్ పవర్ మెయిన్గా వాడుతుంది చైనా. అది పాకిస్తాన్లో అయితే సిపెక్ రూట్ అని చెప్పి వేరే స్ట్రాటజిక్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇన్వేజన్ చేయాలని చూస్తున్నారు. అయితే బంగ్లాదేశ్కి బోర్డర్ లేదు చైనా, అది మనకు ఒకందుకు చాలా మంచిదైంది. అదే కనుక బోర్డర్ ఉండుంటే మొత్తం మీద ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో అది బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. అందువల్ల చెప్పి ఏంటంటే మనం చాలా క్యాల్కులేటెడ్గా మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయాల్సి. మనం ఇప్పటి వరకు చాలా కరెక్ట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాము. అయితే దాదాపు లాస్ట్ 4-5 yearsలో ఎక్కడో చిన్న లోపం వల్ల ఈ జనరేషన్ జెడ్ కాదు కానీ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్, పాకిస్తాన్ లాంటి ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పైకి జమాతే ఇస్లామీని పైకి తీసుకొచ్చారు. బిఎన్పి మెజారిటీ టైంలో, హసీనా గారి టైంలో అపోజిషన్లో ఉండడం వల్ల చైనా బిఎన్పికి క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఒక పొలిటికల్ అగ్రిమెంట్ చేయాలని చూస్తుంది సిసిపి బిఎన్పి తోటి. మన ఇండియాలో కూడా ఒక అగ్రిమెంట్ అపోజిషన్ పార్టీతోటే చేశారు. దాని డీటెయిల్స్ ఏంటి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉన్నాయా, లేకపోతే నేషనల్ అండ్ స్ట్రాటజిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అందులో, ఆ పార్టీ ఇప్పటికీ బయటికి చెప్పలేదు. అలాగే బంగ్లాదేశ్లో కూడా అది ప్రయత్నం చేయాలని చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అపోజిషన్ పార్టీ లేదు. ఉన్న జమాతే ఇస్లామీకి అంతకుముందు రెహమాన్ గారు కూడా చాలా క్లోజ్ కోఆర్డినేషన్లో ఉండేవారు. సో ఆ విధంగా ఏంటంటే జమాతే ఇస్లామీ, బిఎన్పి రెండు కలిపే ఆపరేట్ చేస్తాయని మనం ప్రస్తుతం అనుకోవచ్చు. సేఫ్గా ఎప్పుడైతే రెహమాన్ జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందో ఆయన లండన్ పారిపోయారు అన్నమాట. ఇప్పుడు లక్కీగా ఏదో రెవల్యూషన్ వచ్చి ఆయన వెనక్కి రాగలిగారు, కానీ మామూలు పరిస్థితుల్లో అయితే ఆయన వెనక్కి వచ్చే పరిస్థితి అసలు లేనే లేదు. అలాగే చూస్తే వేరే పార్టీ ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఇప్పుడు షేక్ హసీనా గారు వెనక్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నాకు డౌట్ సార్, ఇందాక పికెటి గారు ప్రస్తావన చేశారు, బట్ ఆవిడ సెక్యూరిటీ ఏంటి? ఆవిడ ఎలా వెళ్తుంది? ఆవిడ ప్రాణాలకి ఏమన్నా భద్రత ఇస్తామన్న హామీ తారిక్ రహమాన్ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? అది మన భారతదేశం చాలా క్రిటికల్ గా ఆవిడకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఇస్తున్నాం, కానీ ఆమె వెళ్ళిపోతానంటుంది కదా, అక్కడ ఆమెకు వచ్చే సెక్యూరిటీ ఏంటి, ఆమెకున్న భద్రత ఏంటి? అది నా ప్రశ్న. అది ఫస్ట్ ఏంటంటే అండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పొలిటిక్స్ లో జైలుకి వెళ్ళడం కూడా చాలా మంచి పని. జైల్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆవిడకి ఆల్రెడీ పనిష్మెంట్ డిక్లేర్ చేసింది కందారు కోర్ట్స్. సో ఆవిడ ఏంటంటే ఆవిడ అక్కడ వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే జైల్లో వెళ్ళాలి. జైల్లో ఉన్నంత వరకు చాలా సెక్యూరిటీ ఆవిడకి బాగానే ఉంటుంది. మిగతా విషయాలు కొంచెం కోఆర్డినేట్ చేయడం వల్ల మనం ఎన్షూర్ చేయగలుగుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు పొలిటికల్ సింపతి విపరీతంగా పెరిగిపోతుంది.
ఏదో దేశానికి అదంతా త్యాగం చేసినట్టు అటువంటిది వస్తుంది. ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ గారి మాటల్లో చెప్పాలంటే జైలుకి వెళ్ళడం, మీడియా తిట్టడం అది కూడా మంచిదే. ఆ విధంగా మనం పాజిటివ్ స్ట్రైడ్లు తీసుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే ఈ నెక్స్ట్ 9 months లో నేను అనుకోవడం ఏంటంటే చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఈ అవామీ లీగ్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రస్తుతం గవర్నమెంట్ లాస్ట్ 6 months లో ఏ రిజల్ట్స్ చూపించలేకపోతుంది. ఆ రిజల్ట్స్ చూపించకపోవడం వల్ల మళ్ళా ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుంది. ఆ నిరసన వ్యక్తం అవడం వల్ల మనం ఎక్స్ప్లాయిట్ చేయగలిగే అవకాశాలు చాలా కరెక్ట్ గా దొరుకుతాయి. బట్ 6 months డ్యూరేషన్ ఈస్ టూ షార్ట్ టు జడ్జ్ కదండి ఒక గవర్నమెంట్. అది కొంచెం ఆవిడ కొంచెం ఈ సంవత్సరం అన్నారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే అది జనరల్ గా మీడియాకి, పొలిటికల్ పబ్లిక్ కి అది అంత నచ్చదు. అది టైం పీరియడ్ అన్నది ఇప్పటి నుంచి మనం ఫ్యూచర్ లో అనుకోవాలి. అంతేగాని కరెక్ట్ గా 6 months ఈ సంవత్సరం అంటే December 31st లోపల నేను బంగ్లాదేశ్ లో కాలు పెడతానని నిజంగా మన టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. బహుశా నెక్స్ట్ ఏప్రిల్ లో అవ్వచ్చు, మే జూన్ లో అవ్వచ్చు. అది అయ్యే అవకాశాలు 100%. ఇంకోటి ఇందాక మీరు ఇంకో మాట చెప్పారు, సిసిపి బిఎన్పికి దగ్గర అవుతోంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ బంగ్లా నేషనల్ పార్టీకి. లోగడ మన దేశంలో విపక్షాలకి కూడా దగ్గరైంది, కొన్ని సంస్థలకు కూడా దగ్గరైంది అనేది. అది దగ్గర అవుతుంది. ఓపెన్ గానే $6 billion అనౌన్స్ చేసింది కదండి చైనా. అలాగే మన దేశంలో ఉండే విపక్షాలకి కూడా వాళ్ళ ఫౌండేషన్లకి సాయం చేయటం ఇవన్నీ మనం చూసాం. రాహుల్ గాంధీ గారికి కోపం వస్తుంది కానీ ఆ మాట అంటే, వాళ్ళకి ఏదో ఫౌండేషన్ ఉంది కదా, ఆ ఫౌండేషన్కి ధన సహాయం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ వీరోత్సవాలకి మన దేశంలో ఉండే పత్రికలకి కమర్షియల్స్ ఇవ్వటం ఇవన్నీ మనం చూసాం. బట్ నేరుగా ఇంత ఒక $6 billion అనో $10 billion అనో మనకు కూడా లోగడి ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్సెప్ట్ ఆ ఫౌండేషన్కి తప్పించి? విపరీతంగా ఉన్నాయి. మనం కూడా యాక్చువల్గా రష్యన్ హెల్ప్ తోటి ఒక న్యూక్లియర్ రియాక్టర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చూసాం. తర్వాత మనం బిగ్గర్ విజన్ లో సౌత్ ఏషియా కారిడార్ వయా బంగ్లాదేశ్, అంటే వయా ఢాకా రైల్వే లైన్, తర్వాత రోడ్ రూట్, ప్యారలల్ గా రోడ్ రూట్, మయన్మార్, అక్కడి నుంచి థాయిలాండ్, ఇంకా ఫ్యూచర్ లో లావోస్, వియత్నాం అటువంటి దేశాలకు కూడా మనం ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం. ఇటు సౌత్ కి వస్తే మలేషియా, సింగపూర్ వరకు వెళ్ళాలనుకున్నాం. అయితే ఇది లుక్ ఈస్ట్ పాలసీ ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ఎర్లీ 90s లో అనౌన్స్ చేశారో, సర్ప్రైజింగ్లీ మనం ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. యాక్చువల్గా మన పాలసీ మేకింగ్ లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మెయిన్ గా మిగిలిపోతుంది. ఈశాన్య రాష్ట్రాలు, కొంత బోర్డర్ లో ఉన్న రాష్ట్రాలు ఎప్పుడు అండర్ డెవలప్డ్ గానే మిగిలిపోతున్నాయి. అంటే ఏంటంటే మనకి ఉన్న సివిల్ సర్వీసెస్ ప్రాబ్లం ఏంటంటే ఇవి బ్రిటిష్ నుంచి వచ్చింది. ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో బయటకి రాలేకపోతున్నాం, బయటపడలేదు. ఒకవేళ ఇది ఈస్టర్న్ కారిడార్ లుక్ ఈస్ట్ పాలసీలో ఈ కారిడార్ ఓపెన్ అయితే యాక్చువల్ గా బంగ్లాదేశ్ కూడా విపరీతమైన లాభం. ఎందుకంటే ఈ ట్రేడ్ అంతా సేమ్ కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎస్పెషల్లీ మొత్తం కల్చరల్ రూట్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ రామాయణ, మహాభారత ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ సేమ్. యాక్చువల్గా నాకు కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు అనలైజ్ చేయడం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోహిమా దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది ఫర్ వేరియస్ రీజన్స్. ఇది ఎందుకు దేవుడు అలా చేశాడో తెలియదు కానీ ఆయన కొంచెం కిందకి దొర్లుంటే మొత్తం సిల్చర్ నుంచి మొత్తం బంగ్లాదేశ్, ప్రస్తుతం బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ కల్చరల్ ప్లస్ లాంగ్వేజ్ వాటిలో మొత్తం మీద సుభాష్ చంద్రబోస్ గారికి మొత్తం సివిలియన్స్ అంతా క్రౌడ్ కూడా కలిసి వచ్చేది. మనకి ఆ రోజునే బహుశా 45-46 లోనో ఇండిపెండెన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపించింది. ఏదేమైనా కానీ అది అన్ఫార్చునేట్లీ జరగలేదు. దానివల్లే బహుశా ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవడం కూడా జరిగింది. ఒకవేళ ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్లస్ INA ఆ రోజు రోల్ అవుట్ అయి ఉంటే బంగ్లాదేశ్ లోకి, ప్రస్తుతం బంగ్లాదేశ్ లోకి మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళ డివిజన్ ఇవన్నీ కూడా ఏర్పాటై మొత్తం స్ట్రాటజిక్ గా మొత్తానికి ఏషియాకే తేడా వచ్చింది. ఇది చాలా కీలకంగా ఇఫ్స్ అండ్ బట్స్ అనుకోండి. కాకపోతే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్ పీపుల్ చాలా మెచ్యూర్, పొలిటికల్లీ చాలా మెచ్యూర్, చాలా యాక్టివ్ కూడా. అందులో గ్రూపిజం ఎక్కువ ఉండొచ్చు, కొంతవరకు ఈ ఫండమెంటలిజం, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫండమెంటలిజం కూడా ఉంది. కానీ బేసిక్ యావరేజ్ బంగ్లాదేశీ మిడిల్ క్లాస్ అండ్ బిలో ఆయన ఇంకా ఇండియన్ కల్చర్ రూట్స్ లోనే మిగిలిపోయి ఉన్నారు.
సో అదేంటంటే మనకి నిజంగా మళ్ళా తిరిగి సత్సంబంధాలు తీసుకోవడం అంత కష్టం కాదు. ఇందాక మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఎయిడ్ చూస్తే చాలా వరకు రోడ్ కన్స్ట్రక్షన్, తర్వాత రైల్ కన్స్ట్రక్షన్, మన ఫరక్కా నుంచి వాటర్ ఎక్కువ ఇచ్చాం. ఫరక్కా నుంచి వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల మన ఓన్ కలకత్తా పోర్టు డ్రెడ్జింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సిల్టింగ్ ఎక్కువ అయిపోతుంది, వాటర్ ఫ్లో తగ్గిపోయింది. ఇప్పుడు డిసెంబర్లో ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోతుందో దీన్ని కూడా మళ్ళీ రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే చైనా విజిట్ లో సర్ప్రైజింగ్లీ దీని గురించి ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు. తీస్తా గురించి మాట్లాడారు, తీస్తా డెవలప్మెంట్ గురించి చైనా ఇనిషియేటివ్ తీసుకోవాలని చూస్తుంది. దానిలో వచ్చే వాటర్ పెద్ద వాల్యూ లేదండి, ఎందుకంటే బ్రహ్మపుత్ర, గంగా నది ఇటువంటి ఉన్నప్పుడు తీస్తా నది వాటర్స్ పెద్ద విలువ లేదు. కేవలం రంగపూర్ డివిజన్ లో కొంతవరకు ఇరిగేషన్ హెల్ప్ చేయొచ్చు కానీ అంతకంటే లేదు. సో మన ఇప్పుడు 50,000 టన్స్ రైస్ ఇప్పుడు యూనిస్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం సప్లై చేసాం, అది ఎట్ సబ్సిడైజ్డ్ రేట్స్. వాళ్ళు అడిగేది కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ఇమ్మని అడుగుతున్నారు. సో ఆ విధంగా మనం ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేస్తున్నాం. ప్లస్ ఈ బంగ్లాదేశీలు మన ఇండియాలో ఉన్నారని తెలిసి కూడా వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఎక్కువ మరీ తిరిగి పంపించే అంత ఎఫర్ట్ సీరియస్ గా చేయలేదు నిజంగా. అందువల్ల దాదాపు నన్ను అడిగితే 1 కోటి మంది పైగా బంగ్లాదేశీస్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అన్అఫిషియల్ గా తీసుకున్నారు. అదే మనం ఒక ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇప్పుడు నిజంగా ఫుల్ బంగ్లాదేశీస్ వెనక్కి పంపిస్తే ఢిల్లీలో మీకు లోవర్ వర్కర్స్ ఎవరు కనిపించరు. నిన్న ఒక సర్ప్రైజింగ్ తెలుగులో ఒక వార్త చూస్తున్నాను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, ఎందుకంటే ఎప్పుడైతే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఈ బెంగాల్ ఎంప్లాయీస్ అంతా వెనక్కి వెళ్ళిపోయారు, కారుగారి పనులు మనుషులు దొరకట్లేదని మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కొంచెం యాక్సెంచువేట్ చేస్తున్నారు అనుకోండి. కాకపోతే ఏంటంటే బంగ్లాదేశ్ వర్కర్స్ లేకపోతే ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అగ్రికల్చర్ ఇవన్నీ కూడా సీరియస్ ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం వర్క్ పర్మిట్స్ ఇవ్వచ్చు, వర్క్ పర్మిట్స్ ఫర్ 1 year or 2 years ఇచ్చి వీళ్ళందరినీ అఫీషియల్ గా లీగల్ గా మనం పర్మిట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నేపాల్ తోటి ఆల్రెడీ ఫుల్ ఓపెన్నెస్ ఉంది, అది పార్షియల్ ఓపెన్నెస్ మన బంగ్లాదేశ్ తోటి. సో స్కోప్ ఎనార్మస్ గా ఉందండి. అది చేసే విధానాలు, దాని మోడస్ ఆపరండి అవి మనం టైప్ చేసుకుని ఫుల్ ప్రూఫ్ గా చేసుకోవాలి. సో స్కోప్ బాగుంది. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పెకెట్ ప్రసాద్ గారు అండ్ షేక్ బాజీ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది. $6 బిలియన్, రూపాయి 10 రూపాయలు కాదు. సో అక్కడి నుంచి సాయంతో పాటు ఆయుధాలు కూడా వస్తాయి. ఆయుధాలతో పాటు ఇక్కడ పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన ISI బ్యాచ్ టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తుంది. ఇదొక ఉపద్రవం మనకి. ఇక రెండోది, ఇంతకుముందు సెషల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో భారతదేశం ఎంత బలపడుతోంది అనేది స్పష్టంగా చెప్పే ప్రయత్నం. 3 రోజులు ప్రధానమంత్రి ఉన్నారంటే ఉత్తి పుణ్యానికి లేరు. 120,000 మంది జనాభా అంటే ఒక వార్డు జనాభాకి ఒక ప్రధానమంత్రి అని తీసి పారేసి కొట్టి పారేసే వాళ్ళకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే సమాధానం ఏంటంటే, హిందూ మహాసముద్రంలో దాదాపు 4-5 జలసంధులకి అనుసంధానం చేసి సముద్ర రవాణాకి ఉపయుక్తంగా ఉండే ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఉంది, సిషెల్స్లో ఉంది. ఏమో రాబోయే రోజుల్లో మనకి అక్కడ నావల్ ఫ్లీట్ని పెట్టుకుంటానికి అక్కడ అవకాశం ఉంటుందేమో, అవకాశం వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తామేమో. ఎందుకంటే చైనాని ఎక్కడికక్కడ కౌంటర్ చేయాలంటే 24/7 నిద్రపోదు, సరిపోదు. 24/7 సరిపోదు భారతదేశానికి. సో అంతకు మించి పనిచేయాలి కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ మనం ఆ దిశగా చూడాలి. అండ్ మనకి వీటిని ప్రశ్నించే వాళ్ళు